హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ అండ్ చిన్నూస్ ఛానల్. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అయిన రిసెప్షన్ ఎలా ఉందో పోస్ట్ చేద్దామని దిస్ ఇస్ ద రిసెప్షన్ అండ్ అవర్ చెన్నై వ్లాగ్ అనమాట. సో వీఆర్ ఇన్ ద బస్ మార్నింగ్. చెన్నై వ్యూ అయితే కొంచెం సన్నీగా ఉంది మార్నింగ్. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు చెన్నై ఉంటుందని. అండ్ పెద్ద పిన్ని బస్లో డాన్స్ వేస్తుంది మార్నింగ్. పెద్ద అంటే మా చిన్నాన్న కూతురండి. తను చాలా ఫన్నీగా ఉంటుంది, ఫుల్ కామెడీ మాట అమ్మాయి. సో నేను బెడ్ మీద ఉన్నాను, అమ్మ పెద్ద పిన్ని రాజా అన్నయ్య మాట్లాడుకుంటున్నారు అండ్ దే వర్ హ్యావింగ్ ఫన్ అన్నమాట. మేము యాక్చువల్లీ బస్ నుంచి ఎక్కడ దిగామో కూడా తెలీదు. ప్లేస్ అయితే డిఫరెంట్గా ఉంది, బట్ ఫైనలీ వి గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్. మేము క్లోత్స్ కూడా ఎక్కువ ప్యాక్ చేసుకోలేదు, ఓన్లీ వన్ సూట్ కేస్. మేము ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏ ప్లేస్ అన్నది మాత్రం మమ్మల్ని అడగండి. ఆ ప్లేస్ అన్నది ఏంటో కూడా మేము చెప్పలేము. మార్నింగ్ ప్లేస్కి అయితే వెళ్ళాం. అదే చూడండి, మా పెద్ద పిక్సీ అంటూ కూర్చుంది, ఫొటోస్ తీస్తూనే ఉన్నాం. అండ్ చెన్నైలో అన్నీ తమిళ్లో రాసున్నాయి. దట్ వాజ్ డిఫరెంట్. నాకైతే ఏం అర్థం కాలేదు. ఎవ్రీథింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ రిటన్. బాటిల్స్ అమ్ముకున్నట్టే ఉన్నాను రోడ్ల మీద. ఎస్, ప్లేస్ అయితే బాగుంది. ప్లేస్ ఏం బాగుంది మమ్మ. సో మేము క్యాబ్ అయితే ఎక్కాము. నేను వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో నేను అమ్మ పిన్ని వెనకాల కూర్చున్నాం, అన్నయ్య ముందు కూర్చున్నాడు. అండ్ మేము హోటల్కి వెళ్తున్నాం. మీ ఆయన చాలా చిక్కిపోయారే. డైటింగ్ చేస్తున్నారు. డేటింగ్ అదే బాబు, డైటింగ్ డేటింగ్ అదే బాబు, డైటింగ్ అది. సో వీ రీచ్డ్ అవర్ స్టే. మధ్యలో మా పెద్ద కామెడీ అయితే సూపర్గా ఉంటుంది. మేమైతే లిఫ్ట్లో ఉన్నాం ఇప్పుడు అండ్ కళ్యాణ్య కేమ్ టు పిక్ us up. అండ్ నేను అన్నయ్యని చూడగానే ఐ ran to him and I hugged him because I miss him. So now your room వచ్చాం. We reached our room. and complimentary గా ఈ రూమ్ లో చాక్లెట్ ఇచ్చారు. ఒక చిన్నగా చాక్లెట్ ఇస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఒక్క చాక్లెట్ చాలు చిన్నకి. ఫుడ్, వాటర్, బెడ్ ఏమీ అవసరం లేదు చిన్నకి, ఓన్లీ చాక్లెట్. వదిన అన్నయ్య అయితే రెడీ అవుతున్నారు అండ్ ద హోటల్ వాజ్ నైస్. వదిన మంచిగా అరేంజ్ చేశారు అండ్ వీ గాట్ రెడీ. అండ్ అమ్మ అన్నయ్య పిన్ని ఒక కార్లో వెళ్తున్నారు, నేను అన్నయ్య వాళ్ళతో వెళ్ళాను. అండ్ మేము వదిన వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాం రెడీ అయ్యాక. దే వెల్కమ్డ్ అన్నయ్య అండ్ వదిన విత్ ఫ్లవర్స్. నువ్వు ఫస్ట్ టైం కదా చిన్న ఇలా చేయటం చూడటం? ఎస్, నీకు అసలు తెలియదు. అవును, బట్ చాలా బాగుంది. ఫ్లవర్స్ వేశారు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు అండ్ ఇచ్చారు. చాలా బాగుంది. నేను రికార్డ్ చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను, బట్ వీడియోలో నేను కనిపించాను ఎందుకంటే అన్నీ నేనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. సో నేను లేనేంటి అని అనుకోవద్దు. అమ్మ కూడా ఉంది బట్ నేను లేను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటి లోపలికి వెళ్తున్నారు. ఎవరిది? గౌతమి వాళ్ళ ఇల్లు, వదిన వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇల్లు ఒక వింటేజ్ వైబ్ లా ఉంది. వదిన వాళ్ళ ఇల్లు బాగా నచ్చింది కదా. బాగుంది. మేము వచ్చిన వెంటనే గ్రీట్ చేశారు, వదిన హాయ్ చెప్తున్నారు. అండ్ వీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ టాక్స్. వీ కాదు, దే. నేనైతే వీడియో తీస్తున్నాను. మాత్రం వీడియోస్ తీస్తూనే ఉంది.
మొత్తం And- అందరినీ కవరింగ్ చేస్తుంది. నెక్స్ట్ కాసేపు ఉన్నాము, భోంచేసాము, మళ్ళీ బ్యాక్ టు రూమ్స్కి వచ్చేసామండి. కానీ ఆ ప్లేస్ ఎంత నీట్గా ఉందంటే మాకు బీచ్ పక్కనే వాళ్ళు రూమ్స్ బుక్ చేశారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేమైతే మ్మ్. బయటకి వచ్చి మేము పైకి వచ్చేసి ఫుల్ రీల్స్ చేసాము. నేనైతే చిన్నపిల్లలకు గెంతుతూనే ఉన్నాను. ఫుల్ గాలి, చల్ల గాలి, వెదర్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి ఆ ప్లేస్. నేను అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మధ్య మధ్యలో మా పెద్ద కామెడీ కూడా చాలా బాగుంది. తర్వాత రిసెప్షన్కి రెడీ అవుతున్నాం. అండ్ నేనైతే ఈ కలర్ హాఫ్ సారీ వేసుకున్నాను. వీడియో తీయడానికి స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ కార్నర్లో ఫోన్ పెట్టాను హారిజాంటల్గా. అండ్ దెన్ అన్నయ్య ఆల్సో జాయిన్డ్ అవర్ అవుట్ఫిట్ చెక్ అనమాట ఇది. దెన్ వీ హెడెడ్ డౌన్ టు గో టు ద వెన్యూ ఆఫ్ ద రిసెప్షన్. అన్నయ్య ఫ్రెండ్ రాజేష్ అన్నయ్య వదిన అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. వదిన మేకప్ కూడా చాలా బాగుంది. నచ్చలేదా నీకు? అన్నయ్య నచ్చాడు, బట్ వదిన బాగున్నారు. సో మేమందరం వెళ్తున్నాం అనమాట. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మనమే లేట్ అయ్యాం. అవునవును. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద రిసెప్షన్. అక్కడైతే మామూలుగా లేదండి, వాళ్ళు చాలా హడావడి చేశారు. వై ఇక్కడ కామెడీ పార్ట్ ఏంటంటే తాతయ్య అన్నయ్య మెడలో వేసేద్దాం అనుకున్నారు దండ. అండ్ అన్నయ్య కూడా బాగు చేస్తున్నారు తాతయ్యకి వేయించుకుందామని. అది చాలా కామెడీగా ఉంది. We're having a family group picture, and each side another family member, Prasad Annaya and Rajesh Annaya, they are speaking together and they're having a great time. వీళ్ళ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నయ్యకి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. చిన్ను నేనైతే చాలా పిక్స్ తీసుకుంటామండి, ఎప్పుడు ఫొటోస్తోనే ఉంటాము. చిన్ను ఇట్రా అట్రా ఒక పిక్ తీయడు తీయటి ఇలా తీయ నుంచి నీ కూర్చొని చాలా విసుగుస్తూ ఉంటాను చిన్నుని. ఈసారి అయితే మొత్తం వదిలేసా తన్ని. నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి వెళ్ళాము. అక్కడ కూడా లైవ్ వీడియో తీస్తున్నారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక సైడ్ కూర్చున్నారు, బట్ మేము లేట్ వెళ్ళడం వల్ల మేము వేరే సైడ్ కూర్చున్నాం. ద ఫుడ్ వాజ్ గుడ్, నాకైతే చాలా నచ్చింది. ఎక్కువ అయినా తింటూనే ఉన్నాను నేనైతే. అండ్ అంచు అయితే రిసెప్షన్కి రాలేదు. సో అంచు మిస్ అవుతుంది అని నేను తనకి వీడియో కాల్ చేసి లైవ్లో చూపించాను అంచుని. బావ కూడా రాలేదు, అంచు రాలేదని. సో దిస్ ఇస్ హౌ వీ ఇంట్రడ్యూస్డ్ అంచు టు ద రిసెప్షన్. అమ్మాయి అయితే కామెడీ చేయాలని లైవ్లో ఆడియన్స్కి ఫుడ్ పెడుతుంది. ఆడియన్స్ కాదురా, అంచు లైవ్లో ఉందని చెప్పేసి లైవ్ చూస్తుందని నేను అలా అన్నాను అనమాట. ఓకే, అందరూ తినేశారు బట్ నాది అవ్వలేదు. సో నేను తినేంత వరకు ఎవరు లెగ్గకూడదని వాళ్ళని కూడా నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. నేనెంత సెల్ఫిష్ చూడండి. ఓయా, ఈ పర్సన్ ఎవరని మీరు వండరవద్దు. హీ ఈజ్ అనియాస్ ఫ్రెండ్.
ఆల్సో ద మెయిన్ పర్సన్ ఫర్ అన్నయాస్ అండ్ అంచూస్ పెళ్ళి. ఎందుకంటే అంచు పెళ్లి వ్లాగ్ గురించి అయినా అన్నయ్య పెళ్లి వ్లాగ్ గురించి అయినా మాట్లాడాలంటే ఈ అన్నయ్య ఖచ్చితంగా ఉండాలి. బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ కంట్రోలింగ్ ఆల్ ద ఈవెంట్స్. హీఈస్ ప్రసాద్ అన్నయ్య, అన్నయ్యాస్ ఫ్రెండ్. అన్నయ్య వాళ్ళ టీం కూడా చాలా కోఆపరేటింగ్గా ఉంటారు అండ్ దే ఆల్వేస్ కోఆర్డినేట్ విత్ అస్ అండ్ హెల్ప్ అస్. అన్నయ్య వాళ్ళ ఫోటోగ్రఫీ స్టూడియో ఏది అని వండర్ అవుతుంటే ఇట్స్ శరణ్య ఈవెంట్స్ అండ్ ఫోటోగ్రఫీ. ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదండి. ఎవరైనా అమ్మాయిలు ఉంటే మాత్రం చూసుకోండి. చాలా 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 మంచి అబ్బాయి, 6 అడుగులు అందగాడు. అవునా? ఇక్కడ రిసెప్షన్ అయ్యాక ఏవి అయితే ప్లే చేస్తున్నారు. అమ్మ ఎమోషనల్ అయిపోయింది. అమ్మాయి కాదు, యాక్చువల్లీ అందరూ ఎమోషనల్ అయ్యారు. బికాజ్ ప్రసాద్ అన్నయ్య అంత బాగా ఎడిట్ చేశాడు అన్నయ్య పెళ్లి వీడియోని. హీ టుక్ ద వీడియో ఇంటూ అ రోలర్ కోస్టర్ అనమాట, విత్ అప్స్ అండ్ డౌన్స్, కామెడీ, ఫన్ అండ్ ఎమోషనల్. అందరికీ నచ్చింది. వీ ఆల్ హ్యాడ్ ఫన్ అండ్ వీ ఆల్సో క్రైడ్. వదిన కూడా చాలా బాధపడ్డారు, బట్ ఇట్స్ ఓకే. వదిన ఏడ్చిన క్యూట్గానే ఉన్నారు. అండ్ ఇక్కడ అందరం ఎమోషనల్ అవుతుంటే అన్నయ్య అయితే కన్సోల్ చేస్తున్నాడు ఏడవద్దని. అండ్ అన్నయ్య కూడా వదిననే ఏడవద్దు అంటున్నాడు. ఇన్ ది ఎండ్ మేమైతే కేక్ కట్ చేసాము. మేము అంటే అన్నయ్య అండ్ వదిన. టు బి ఆనెస్ట్, అన్నయ్య అండ్ వదిన పేరు అయితే చాలా బాగుంది. ఐఎమ్ షూర్ దే విల్ బీ అ గ్రేట్ కపుల్ అండ్ దే విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ ఐఎమ్ విషింగ్ దెమ్ అ గుడ్ లక్ టు స్టార్ట్ దర్ ఫ్యూచర్. అన్నయ్య నాకు చాలా ఇష్టం అండ్ వదిన కూడా చాలా మంచిగా ఉన్నారు. అండ్ ఐఎమ్ షూర్ దే విల్ ఆల్వేస్ బీ లైక్ దిస్ టుగెదర్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ టుగెదర్. సో ఐ హోప్ they will be like that forever. నెక్స్ట్ వెళ్ళాం, పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వామండి రెడీ అవ్వి. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఉన్నది 1 డే మాత్రమే మాకు టైం. మళ్ళీ 3:30 కల్లా మేము ట్రైన్కి వచ్చేయాలి. బ్యాక్ హైదరాబాద్ రావాలి కాబట్టి మార్నింగ్ మేము 8 కల్లా స్టార్ట్ అవ్వాం. ఫస్ట్ మేము కపిలేశ్వర టెంపుల్కి వెళ్ళాం. అక్కడ టెంపుల్ బాగుంది, వెదర్ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. ఆ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది ప్లేస్ మొత్తం. గుడి చుట్టూ తిరిగి మేము ప్రదక్షిణాలు చేసి, ఆ టెంపుల్ ఏంటంటే చాలా దేవుళ్ళు అన్నమాట. 1-2 దేవుళ్ళు కాదు, చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మేము బీచ్కి వచ్చాము, మరీనా బీచ్.
ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ బీచ్. 30 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట ఈ బీచ్. అనుకోని ట్రిప్ ఇది. మాకు ముందే ప్లానింగ్ ఉంటే అన్నీ రెడీ చేసుకుని 2-3 డేస్ ఉందామని ఏదైనా ప్లానింగ్లో వెళ్ళేవాళ్ళం. వెళ్ళకూడదు పెళ్ళిలో చాలా అలసిపోయాం కదా, చెన్నై ఎక్కడ వెళ్తాంలే, చిన్న కాలేజ్కి మిస్ అవుతుంది అనే థాట్లో మేము అసలు అనుకోలేదు. ముందు రోజు మాత్రం నవీన్ అయితే మాత్రం కంపల్సరీ రావాలి అనటంతో అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళాం. ఎలా వెళ్ళామో ఏంటో తెలియదు, ఏం తీసుకెళ్ళామో కూడా మాకు తెలియదు, అంతా హడావుడి అయిపోయింది. అనుకోకుండా వెళ్ళటం వల్ల కొన్ని దగ్గర ప్లేసెస్ మాత్రమే మేము కవర్ చేయడం జరిగింది. ఈ బీచ్ అయితే చిన్నుకు బాగా నచ్చింది. తనైతే చాలా ఎంజాయ్ చేసింది. చిన్ను అయితే చిన్నప్పటి నుంచి తనకి 15 ఇయర్స్ కదా, మేము ఎక్కడికి చాలా తక్కువ అండి ఫంక్షన్స్కి అవి వెళ్ళటం. తను పుట్టిన తర్వాత వాళ్ళ అక్క పెళ్ళి చూసింది, నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి పూర్తిగా చూసిన పెళ్ళి. అంటే అసలు పెళ్ళి అంటే ఏంటో, ఎలా చేస్తారో ఆ టీవీలో ఆ వీడియోలో చూడటం తప్ప తను లైవ్లో ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం బీచ్ అంటారా, ఇంకా మా సైడ్ ఆంధ్రాలో మంత్రవేది, కేశదాసుపాలెం, చింతలమరి మా చుట్టూ సముద్రమే ఉంటుంది కాబట్టి తనకి ఏమంత కొత్త అనిపించలేదు. కానీ ఇదేంటంటే వరల్డ్లో సెకండ్ వన్ కాబట్టి ఇది 13 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది ఇక చిన్నకు హార్స్ రైడింగ్ చేయాలనిపించింది, అది కూడా తను కంప్లీట్ చేసుకుంది. చూడండి ఇప్పుడు వస్తుంది చిన్ను హార్స్ మీద. హార్స్ రైడ్ అయితే బాగుంది, బట్ నేనే ఎక్కువ వెయిట్ ఉన్నానేమో, హార్స్ని హర్ట్ చేశానేమో అనిపించింది. హార్స్ పేరు విక్రమ్ అంట. నేను హార్స్ రైడ్ అయిపోయాక వెంటనే విక్రమ్ని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాను. అలాగే బీచ్ బాగుంది కాబట్టి నేను కొన్ని బ్యూటిఫుల్ సీషెల్స్ కలెక్ట్ చేశాను నా ఫ్రెండ్స్కి ఇద్దామని. చిన్నుకి చాలా అయితే ఉన్నాయండి. లారీ డ్రైవ్ చేయాలంట హైవే రోడ్డు మీద, అదొకటి. ఫ్లైట్ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా చిన్న కోరికలు అన్నమాట. అవి ఎప్పుడు తీరుతాయో చూద్దాం మరి మనం కూడా. ప్లేన్ డ్రైవింగ్ ఏమీ చిన్న కోరిక కాదు మమ్మా. అందుకే చెప్పాను అవి తీరవు కాబట్టే నేను చెప్తున్నా. లారీ డ్రైవింగ్ అంటే మాటలా చెప్పు, అవుతుంది మమ్మ. హైవేలో లారీ డ్రైవ్ చేయడం అంటే మాటలేం కాదు. అందుకని చిన్న కోరికలు అన్న ఆపోజిట్లో. ఓకే. అండ్ అక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి నేను అన్నయ్య ఆడుకున్నాం. అమ్మ అయితే వీడియోస్ రికార్డ్ చేసింది. సో ఇక్కడ మేము కిడ్స్ అనమాట, మేమేమి గ్రోన్ అప్ కిడ్స్ కాదు, వీఆర్ జస్ట్ బేబీస్. అండ్ బీచ్ అయిపోయాక టైం ఎక్కువ లేదు కాబట్టి మేము హోటల్కి వచ్చేసాము. అండ్ అన్నయ్య గేవ్ అస్ అ సర్ప్రైజ్, అన్నయ్య అక్కడే ఉన్నాడు. సో వీ హ్యాడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ అన్నయ్య అండ్ వదిన బిఫోర్ వీ లెఫ్ట్. టైం అయిపోతుంది అనుకుంటూ త్వరగా హడావుడిగా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మాకు 1/2 అవర్ మాత్రమే టైం ఉంది. అండ్ చెప్పాలంటే చెన్నై బీచ్ బాగుందేమో, మేబీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ చూసినంత వరకు అయితే బాగానే ఉంది. బట్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఐ ప్రిఫర్ హైదరాబాద్. నాకు చెన్నై అంత నచ్చలేదు. హైదరాబాద్ అండ్ అక్కడ రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తమిళ్లోనే పెట్టారు, వీ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ అక్కడ. సో ఐ ఫెల్ట్ లైక్ హైదరాబాద్ ఈజ్ వే మోర్ బెటర్ అనమాట. ఎనీవేస్ దిస్ విల్ బీ అ మెమరీ. అండ్ పెళ్లి వీడియో కూడా వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్.